వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనకు తెలుసుకునే టాపిక్ ఏంటంటే బేబీ గర్ల్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్ అండి. అంటే ఇది వచ్చేసి నేను బేబీ గర్ల్ని ఎలా ఫైండ్ అవుట్ చేశాను అండ్ నెక్స్ట్ మీకు ఈ స్కాన్ యొక్క ఫుల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేశానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. హాయ్ హలో గాయ్స్, ఇది వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అన్నమాట. ఇది నాకు రీసెంట్గా తీసిన స్కాన్ అండి. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ 21 నవంబర్ 2024. అండ్ ఇందులో నేను చెప్పేది ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో ఏమేమి చూస్తారు, ఎలా చూస్తారు అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో బేబీ జెండర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనేసి ఇవన్నీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అంటే ఏంటంటే చాలామందికి ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది ఏమేమి చూస్తారు అని చాలామంది తెలియదు, ఓన్లీ జస్ట్ హార్ట్ బీట్ ఒకటే చూస్తారని చెప్పేసి అనుకుంటారు. ఇది చాలామందికి ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో ఏమేమి చూస్తారో ఎవ్రీ ఉమెన్ అని తెలుసుకోవాల్సిన మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాల్సిన వీడియో అండి. ఇది వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అన్నమాట. అండ్ నాకు ఈ స్కాన్ ఏ రోజు జరిగిందంటే 21 నవంబర్ 2024 జరిగింది. అంటే రీసెంట్గానే నాకు ఈ స్కాన్ జరిగింది. నేను రీసెంట్గానే డెలివరీ అయ్యాను. నాకు మేలో నేను డెలివరీ అయ్యాను, నాకు బేబీ గర్లే పుట్టింది. అండ్ ఇందులో నేను బేబీ గర్ల్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చెప్తానండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కాన్ ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అన్నమాట. అండ్ అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఏంటంటే ట్రాన్స్ అబ్డోమిన్ అండ్ ట్రాన్స్ వజనల్. చాలామందికి ఏంటంటే స్కాన్స్ ఉంటాయి బట్ స్కాన్స్ ఎలా తీస్తారో తెలియదు. కొందరు ఏంటంటే వజనల్ ద్వారా తీస్తారు, కొందరికి ఏంటంటే అబ్డోమిన్ ద్వారా తీస్తారు. ఎందుకంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ టైంలో ఎలా ఉంటుందంటే బేబీ అనేది చాలా స్మాల్ క్వాంటిటీలో ఉంటుంది. ఎలా అంటే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి అబ్డోమిన్ ద్వారా తెలియకుండా కూడా వజనల్ ద్వారా ఈజీగా తెలుస్తుందని చెప్పేసి 2 టైప్స్ తీస్తారండి. ఇది అందరికీ 2 టైప్స్ తీస్తారు. చాలామందికి తెలియదు అన్నమాట, అబ్డోమిన్ ద్వారా తీస్తారు, వజనల్ ద్వారా తీస్తారని చెప్పేసి చాలామంది తెలియక జస్ట్ ఏంటంటే ఎలా తీస్తారో అనుకుంటారు. అండ్ నాకు ఏంటంటే 2 టైప్స్ తీస్తారు కాబట్టి ట్రాన్స్ అబ్డోమిన్, ట్రాన్స్ వజనల్ తీస్తారు. అండ్ జెస్టిక్షనల్ ఏజ్ అన్నమాట. అంటే నాకు ఆ స్కాన్ తీసే టైం వరకు నేను ఏంటంటే కొంచెం లేట్గా తీయించుకున్నాను అన్నమాట. స్కాన్ వచ్చేసి అంటే 11 వీక్స్ వరకు అసలు వెయిట్ చేయకండి, 9 వీక్స్ 8 వీక్స్కే తీయించుకోవాలి అసలు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. బట్ ఏంటంటే నేనే కొంచెం ఏంటంటే లేట్గా హాస్పిటల్కి వెళ్ళాను కాబట్టి నాకు 11 వీక్స్కి నాకు ఈ స్కాన్ తీశారు. అంటే 11 వీక్స్ కంప్లీట్ అయ్యాయి అన్నమాట నాకు అప్పటి వరకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈడీడీ డేట్ ఆఫ్ డెలివరీ. నాకు డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు ఇచ్చారంటే 12th 6th 2025. అంటే 12th 6th అంటే నాకు మేలోనో జూన్లోనో ఇచ్చారండి నాకు డెలివరీ డేట్ అనేది. అండ్ నెక్స్ట్ అసెస్మెంట్ ఆఫ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. నాకు లాస్ట్ పీరియడ్స్ ఎప్పుడు వచ్చాయంటే 5th 9th 2024. అంటే నాకు లాస్ట్ పీరియడ్స్ 5th 9th 2024లో తీస్తే నాకు ఏంటంటే అంటే నాకు సెప్టెంబర్లో పీరియడ్ మిస్ అయ్యి సెప్టెంబర్లో లాస్ట్ పీరియడ్స్ వచ్చాయి. అక్టోబర్లో తీస్తే నేను నవంబర్లో నేను స్కాన్ తీయించుకున్నానండి. అంటే నేను కొంచెం లేట్గా తీయించుకున్నాను అన్నమాట. ప్రెగ్నెన్సీ సైట్ అంటే వితిన్ ఇంటా యూట్రిన్ క్యావిటీ. అంటే చాలామందికి ఏంటంటే యూరినరీ యాంటీజెన్ తెలుసు కదండి. అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవుతుంది చూడండి, అంటే స్పర్మ్ కానీ ఎగ్ కానీ 2 రియాక్ట్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదండి, అది ఏమైనా ఎలా ఉంది అని చెప్పేసి చూస్తున్నారు. అంటే అక్కడే ఉందా, మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదండి. మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ అక్కడే ఉందా. కొందరికి ఏంటంటే ఓవరీ ఉంటుంది కదండి, లెఫ్ట్ ఓవరీ రైట్ ఓవరీ, అందులో గిట్లా ఏమైనా ఫామ్ అయిందా లేకపోతే ఎక్టోపియన్ ప్రెగ్నెన్సీ గిట్లా ఏమైనా ఫామ్ అయిందా అని చెప్పేసి మనకి ఇందులో మ్యాండేటరీగా చూస్తారండి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో. చాలామంది ఏంటంటే ఎక్టోపియన్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో డాక్టర్ని చూడమని చెప్పాలి. కొందరు ఏంటంటే కొందరికి ఏంటంటే డైరెక్ట్ కొద్దిగా 3rd month 4th monthలో చెప్తారు. బట్ 3rd month 4th monthలో కాకుండా కొంచెం ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అయిందంటే స్కాన్ మిషన్స్ అనేవి కొంచెం ఎక్కువ, అంటే స్కాన్ మిషన్స్ అనేవి కొంచెం ప్రాపర్గా ఉన్న హాస్పిటల్కే వెళ్ళండి ఎక్టోపియన్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం. ఎందుకంటే అందులో అయితే కొంచెం ఈజీగా మెజర్ చేస్తారు. అంటే ఎక్టోపియన్ ప్రెగ్నెన్సీ ఉందా, లేకపోతే నార్మల్గా లెఫ్ట్ ఓవరీలో ఉందా, రైట్ ఓవరీలో ఉందా, లేకపోతే నార్మల్గానే ఉందా ప్రెగ్నెన్సీ అని చెప్పేసి చూస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ విజువలైజ్డ్ ఎంబోరియం అంటే ఏంటంటే మనకు చెప్పాను కదండి, స్పర్మ్ అండ్ అది రియాక్ట్ అయ్యేది అక్కడ ఎంబోరియంలో. విజువలైజ్డ్ అంటే అగుపించిందా లేదా. కొందరికి ఏంటంటే ఎంబోరియం అంటే మన లెఫ్ట్ ఓవరీ రైట్ ఓవరీ ఉంటుంది కదండి, లెఫ్ట్ ఓవరీ రైట్ ఓవరీ దగ్గర మనకి ఏంటంటే ఒక మంత్ ఒక దగ్గర ఎగ్ రిలీజ్ అవుతుంది, ఒక మంత్ ఒక దగ్గర ఎగ్ రిలీజ్ అవుతుంది కదండి ఎవ్రీ ఉమెన్కి. ఆ ప్లేస్ అనేది కొందరికి ఏంటంటే వాపు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, కొందరికి వచ్చేసి దాంట్లో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొందరికి ఆ ఎంబోరియం అనేది వాపులా ఉంటుంది అన్నమాట. అలా ఏమైనా ఉందా లేకపోతే నార్మల్గా ఉందని చూస్తారు. ఎందుకంటే మనకి ఏమైనా అయినా కూడా మనకి ఏంటంటే బేబీ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంది కాబట్టి మనం ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఇవన్నీ మెజర్మెంట్స్ అనేది ఎవ్రీ డాక్టర్ మస్ట్ అండ్ షుడ్గా చూస్తారన్నమాట.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిఆర్ఎల్ లెంత్ 45.9 CA. అంటే సిఆర్ఎల్ లెంత్ బట్టి కూడా మనం ప్రెగ్నెన్సీ అనేది మెజర్ చేయొచ్చు. అంటే ఎలా అంటే బేబీ గల్లా బాయ్ అని చెప్పేసి, నాకైతే బేబీ గల్ అని చెప్పాను కదండి. అంటే నేను చెప్పాను కదండి ఒక సిఆర్ఎల్ లెంత్ వీడియో చేశానండి, అందులో వచ్చేసి ఇంత ఏమేమి ఉంటే బేబీ గల్, ఇంత ఏమేమి ఉంటే బేబీ బాయ్ అని చెప్పాను. నా ప్రీవియస్ మెజర్మెంట్స్ని బట్టి నేనైతే బేబీ గల్ అని ఫిక్స్ అయ్యానండి. అంటే 5.5 mm కన్నా ఎక్కువగా 52.5 mm కన్నా ఇలా ఎక్కువగా ఉంటే బేబీ గర్ల్, బేబీ బాయ్ అని, 55 పాయింట్ కన్నా తక్కువగా ఉంటే ఇన్ని వీక్స్కి బేబీ గర్ల్ అని తెలుస్తుంది అన్నమాట. నాకైతే ఇదైతే జెన్యూన్ అయిందండి నాకు ఇది వచ్చేసి. అండ్ హార్ట్ బీట్ ఈజ్ విజువలైజ్. చాలామందికి ఏంటంటే హార్ట్ బీట్ వచ్చేసి కొందరికి 10 వీక్స్కి బేబీ హార్ట్ బీట్ ఇంకా ఫామ్ అవ్వదు, కొందరు 9 వీక్స్కి ఇంకా ఫామ్ అవ్వదు, కొందరికి ఏంటంటే 3rd month వరకు కూడా బేబీ హార్ట్ బీట్ అని ఫామ్ అవ్వకుండా ఉండదు కదండి. అలాగిలా ఏమైనా ఉందా అని చూసారు. నాకైతే విజువలైజ్ అంటే బేబీ హార్ట్ బీట్ అనేది ఫామ్ అయింది, విజువలైజ్ అంటే అగుపించిందని చెప్పారన్నమాట. అండ్ నెక్స్ట్ ఫీటల్ హార్ట్ రేట్ ఇస్ 174 beat per minute. చాలామందికి ఏంటంటే ఫీటల్ హార్ట్ రేట్ని బట్టి బేబీ జెండర్ అని ఫైండ్ అవుట్ చేయడం కష్టం అని చెప్తారు. అంటే ఎలా అంటే జెన్యూన్ కాదు అని చెప్తారు. బట్ నా విషయంలో ఏంటంటే నాకు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో వచ్చేసి నాకు ఏంటంటే ప్రీవియస్గా 2 pregnancies బేబీ గర్ల్ అన్నమాట. నాకు 2 pregnancies కూడా బేబీ హార్ట్ బీట్ 170 ఎబోనే ఉంది. నేను అప్పుడు బేబీ గర్ల్ అని అనుకున్నాం. అండ్ ఈ ప్రెగ్నెన్సీ కూడా నాకు ఏంటంటే 171 అంటే 170 ఎబోనే ఉంది. ఆఫ్కోర్స్ నేను బేబీ గర్ల్ అని ఫిక్స్ అయ్యాము, మాకు బేబీ గర్లే వచ్చింది. అంటే చాలా మందిలో జెన్యూన్ అవుతుందని చెప్పలేను, బట్ ఏంటంటే నాకైతే జెన్యూన్ అయిందండి బేబీ హార్ట్ బీట్ని బట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ ఓవరీ అని చెప్పాను కదండి, యూరినరీ యాంట్రీ బేస్డ్ ఇన్ డయాగ్నోసిస్ విజిబుల్ ఇన్ ఇంట్రా యూట్రిన్ ప్రెగ్నెన్సీ. మనకి యూరినరీ యాంట్రీ అని ఉంటుంది కదండి. యూరినరీ యాంట్రీ వచ్చేసి ఇంట్రా యూట్రిన్ అంటే ఏంటంటే మనకి స్పమ్ అండ్ ఎగ్ రియాక్ట్ అవుతుంది కదండి, అక్కడే ఉందా ప్రెగ్నెన్సీ, ఎక్కడైనా ఉందని చూస్తారన్నమాట. నాకు అక్కడే ఉంది కాబట్టి నార్మల్ అని చెప్పారన్నమాట. ఇంట్రా యూట్రిన్ ప్రెగ్నెన్సీ అంటే అక్కడే ఉంది, విజిబుల్ ఇన్ ఇంట్రా యూట్రిన్ ప్రెగ్నెన్సీ అన్నమాట. అండ్ లెఫ్ట్ ఓవరీ రైట్ ఓవరీ ఈజ్ అంటే ఏంటంటే మనకి చెప్పాను కదండి నార్మల్ ఉందా లేదా, మైక్రోబయాలజీ ప్రకారం ఏంటంటే నార్మల్ ఉందా లేదా అంటే